ఫ్రెండ్స్, ఇప్పుడే నేను వార్త కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రేవంత్ అన్నారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం ముఖ్యమంత్రితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజ నరసింహలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డిఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. అయితే ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలను రూపొందిస్తుంది. ఈ క్రమంలో కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 ఆదాయ పరిమితుల ప్రకారం రేషన్ కార్డులు జారీ చేశారు. ఇక మీదట ఇప్పుడు ఈ ఆదాయ పరిమితిని మార్చాలా లేక ఉన్నదాన్ని కొనసాగించాలా అన్నదానిపై కమిటీ కసరత్తు చేస్తుంది. దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధి విధానాలను గుర్తించి తెలియజేశారు. పలు రాష్ట్రాల్లో అధ్యయనానికి వెళ్లిన బృందం ఒక నివేదికను ఉపసంఘాన్ని అందించింది. దానిపై చర్చ సాగింది. రాష్ట్రంలో రేషన్ కార్డును ఒక పౌర సరఫరాల వస్తువులను తీసుకోవడానికి కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితిని నిర్ధారణ విషయంలో కొత్త రేషన్ జారీపై పలు మార్పులను చేయాలని ప్రభుత్వం చూస్తోంది. పరిమితిని తగ్గిస్తే ఎంతవరకు తగ్గించాలి, ఇప్పుడున్నట్లుగా కొనసాగిస్తే అర్బన్ ఏరియాల్లోనే అదే పరిమితి ఉంచాలా లేదా లేక తగ్గించాలా, ఆదాయం వ్యత్యాసం ఉంటుంది. ఇలా అన్ని కోణాల్లో సమావేశంలో తాజాగా చర్చించినట్లు తెలిపింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్.